సౌందర్యలహరి 98వ శ్లోకం. కదా కాళీ మాతః కథయ కలితాళక్తఖరసం పిబేయం విద్యార్థి తావచరణ నిర్నిజన జలం ప్రకృత్యా మూకానాం అపి చ కవితాకారణతయా కదా దేవాని ముఖ కమల తాంబూలరసతాం. ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం. తల్లి జగజ్జనని స్వాభావికముగాని చెవిటివారికి వినికిడి శక్తిని, మూగవారికి మాట్లాడు శక్తిని కలిగించినదై కవిత్వ రచన సౌభాగ్యమును ప్రసాదించినదై సరస్వతీదేవి తాంబూల రసము వంటి దగు లక్తుక రసముతో కలిసినన్ని పాద ప్రక్షాళన జలమును విద్యార్థినైన నేను ఎప్పుడు గ్రోలుదునో చెప్పుము. సౌందర్యలహరి 99వ శ్లోకం. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవా క్షపిత పశు పాశా వ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం తద్భజనవాన్. ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం. తల్లి జగజ్జనని నిన్ను సేవించు భక్తుడు సరస్వతీ కటాక్షం చేతను లక్ష్మీ కటాక్షం చేతను వరుసగా బ్రహ్మ విష్ణువులను ప్రత్యర్థిగా మారి విహరించును. అత్యంత సుందరమైన రూపంతో మన్మథ పత్ని అయిన రతీదేవి పాతివ్రత్యమును కూడా సడలింపచేయును. చివరకు జీవ సంబంధ అవిద్య సంబంధముల నుండి దూరుడై జీవన్ముక్త స్థితిలో పరానంద సుఖమును అనగా మోక్షానందమును అనుభవించును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.